2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి. నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇటు పోతే 2.5 గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు. అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. ఒరిస్సా ఉంది, అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారు. అలాంటిది 4000 రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఒకప్పుడు 200 రూపాయలు ఆ పింఛన్ కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారే. 35 రూపాయలతో 83లో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు 95లో చేస్తే, తర్వాత మళ్ళీ నేను 14కి వచ్చే లోపల 200 రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచాను. పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా 6000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల, దాన్ని మళ్ళీ 6000 చేశాను. ఈరోజు ఒక తృప్తి. దానివల్ల చాలామంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్ళు కానీ మోటార్ సైకిళ్ళు కానీ రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు, వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దగ్గర 25,000 మంది పిల్లలు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం 1 నుంచి 12 వరకు 4,86,803 మంది పిల్లలకి 643 కోట్లు మీ అకౌంట్లో వేసా. మా ఆడబిడ్డలున్నారు గిరిజన ప్రాంతంలో కొంతమంది